నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మాస్టర్ జీ గారు, మీరు ఇంకో పాటరా దళితులను భూస్వాములు ఎలా జోకొడతారు అని చెప్పి మీరు పడుకోర్రా జో 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 అని చిన్నపిల్లగాళ్ళ గనక ఉయ్యాలేసి ఊకొట్టినట్టుగా జోకొడతారని జో జోరా దళితన్నా జోరా దళితన్నా అని అటువంటి పాట రాశారట. ఏంటి ఆ పాట ఒకసారి వినిపించండి. యాక్చువల్లీ ఏంటంటే నాకు కొంచెము సోక్రటీస్ చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రశ్నించండి, ప్రశ్నలకి వెళ్ళి జవాబులలో సమాజం మారుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే నాకు ఈ సామాజిక వర్గాలకు సంబంధించినప్పుడు మనోళ్ళు ఎందుకంత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అన్నాడు. బ్రిటిష్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రిపోర్టరు ఆయనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు గాంధీ పడుకొని ఉన్నాడు, జిన్నా పడుకొని ఉన్నాడు, ఈయన మేల్కొని ఉన్నాడు, రాస్తా ఉన్నాడు అని అప్పుడు వెళ్ళి అడిగినప్పుడు, సార్ అందరూ మీ దేశం నుండి వచ్చినటువంటి మేలుకోతోటి ఉన్నావు ఎందుకని అడిగారు. అడిగితే నా ప్రజలందరూ పడుకొని ఉన్నారు, వాళ్ళు మేలుకునేదాకా నేను మేల్కొని ఉండాలి. అట్లా ఈ మేలుకొల్పుకు సంబంధించినటువంటిది మనం మేమెందుకు పడుకొని ఉన్నాం అన్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఏమంటే మన అమ్మోళ్ళు అగ్రకులాలకు సంబంధించినటువంటి పాటలకు రావు, వాళ్ళకు జోల పాట మన వాళ్ళు అద్భుతంగా పాడతారు. వాళ్ళు ఆయి కాడికలు మొదలు పెడితే అన్ని పాఠాలు అన్ని అంటుంటే అద్భుతంగా ఆ పాప నిద్రపోయే వరకు పాడేటువంటి అద్భుతమైన పాటలు ఉన్నాయి. దాన్ని చూసే కాపీ కొట్టి అన్నమయ్య లాంటి వాడు జోచ్చితానంద జో జో ముకుంద పాట రాశాడు కానీ ఆయన స్వయంగా ఆయన బుర్రలో వచ్చిన ఆలోచన కాదు. సో నేనేమనుకున్నంటే ఈ అగ్రకులాల పాలకులు మనల్ని జోకొడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా డేంజర్ ఫెలో. ఈ దళితుడు అనేవాడు వాడు కొద్దిగా పరిజ్ఞానం జ్ఞానంగానికి ఇచ్చేటువంటి బాటలో పోయిందనుకో వాడు ఆగే మనిషి కాడు. కాబట్టి ఇప్పుడు 24 గంటలలో మనల్ని అణిచివేస్తూ దోపిడీ చేస్తున్నా కూడా ఒక గంట మనల్ని జోకొట్టడానికి కేటాయిస్తారు. ఎట్లా చెప్పుడు అనేది చెప్పి ఏంటంటే మన ఇంట్లో చిన్న పిల్లడు పుడితే మన అమ్మ జోల పాట పడుతుంది. ఎందుకు పాడుతుంది మన అమ్మ అని అంటే ఆమె కొడుకు మీద ఉన్న ప్రేమనో ఇది కాదు. వీడు మేలుకుంటే బట్టలు తోవాలి, బియ్యమే రాలే, బాసనలు దొంగకోవాలి కాబట్టి పని ఆగిపోకుండా ఈయన పడుకోబెట్టాలని పాడినటువంటి జోలపాట. అట్నే ఈ పాలకులు కూడా మళ్ళీ జో కొడుతున్నారని అప్పుడు జో జోర దళితన్న జోర దళితన్న జో జోర దళితన్న జోర దళితన్న జో కొట్టకుంటే నువ్వు మేలుకుంటావు, నువ్వు మేలుకుంటే మా మేడలే జో 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 నీవెంతటోడవో నీకు తెలియదురా, నీ శక్తి మాకెరుకవో నిక్కురా, అప్పుడే పుట్టిన హనుమంతునోలే సూర్యుణ్ణి మింగేసే శక్తి నీకుంది, పిండమన్నున్నట్టి అభిమన్యునోలే ప్రతిదాన్ని పసిగట్టే బుద్ధి నీకుంది, ప్రాణమడిగితే నీవు దాన కర్ణుడవు, పగబట్టిన వంటే పరశురాముడవు, ఏది నేర్వాలన్న ఏకలవ్యుడవు, ఏది నేర్వాలన్న ఏకలవ్యుడవు, అవకాశమిస్తే నీ వాది పురుషుడవు, అందుకే నిన్నెప్పుడు అనిచి ఉంచాము జో 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 అంటే మనోడు అద్భుతం. ఇప్పుడు 5 చరణాలతో ఉన్న పాట అనేది అంటే బ్రహ్మాండమైనటువంటి పాట. ఇది చాలా మంచి విషయం అండి, చాలా సంతోషం అండి. మిత్రులారా, విన్నారు కదా మాస్టర్ జీ గారు ఎంత అద్భుతమైనటువంటి పాటలు రాశాడు, ఎంత ప్రేరేపితమైనటువంటి చైతన్యపూర్వమైనటువంటి పాటలు రాశారో మీరు విన్నారు. మర్చిపోకండి, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.